అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి ఎస్వి జూ పార్క్లో 37 సంవత్సరాల ప్రహ్లాద్ రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి నిన్న కరెక్ట్గా 24 గంటలు గడవక మునుపు, అంటే 24 గంటలు నిన్న ఏదైతే ఇదే సమయానికి ఎగ్జాక్ట్గా టైము 2:15 కావస్తుంది. ఇదే సమయానికి ఈ జూ పార్క్లో ఉండేటువంటి లైన్ ఎంక్లోజర్లో సింహం నోట కరిచి మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రహ్లాద్ మృతికి సంబంధించి వివిధ మీడియా ఛానల్స్ కావచ్చు లేదా పత్రికలు అనేక కథనాల్లో చెప్పినప్పటికీ ఆర్టీవీ మాత్రం జరిగినటువంటి వాస్తవాలను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం జరిగింది, ప్రహ్లాద్ ఏ విధంగా ఆ సింహం ఎంక్లోజర్లోకి ఎంటర్ అయ్యాడు, ఎందుకు సింహంకి ఆహారంగా మారాడు అని చెప్పి పిన్ టు పిన్ సీన్ రీక్రియేషన్ చేయడానికి మనతో పాటు ఎస్వి జూ పార్క్ సంబంధించినటువంటి క్యూరియేటర్ సెల్వం సార్ ఉన్నారు, ఐఎఫ్ఎస్ సార్. నమస్తే సార్. అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10:15కి ఎంటర్ అయ్యాడని చెప్పి కూడా మనకు ఫస్ట్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఎలా జరిగింది అంటే ఏంటి సార్? మనకి 10:45, 11 మధ్యలో సార్ మనకి జూ పార్క్లో టికెట్లు తీసుకుని ఎంటర్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా అతను ఒంటరిగా లోపలికి వచ్చారు సార్. సో లోపలికి టికెట్ తీసుకుని సార్ కొద్దిగా ప్లీజ్ లోపలికి టికెట్ తీసుకుని ఎంటర్ అయ్యారు. సో వచ్చినప్పటికీ అక్కడ ఏదైతే ఎన్క్లోజర్స్లో ఉన్నాయో దాంట్లో అన్నీ చూసుకొని మన కార్నివోర్ సెక్షన్లో వచ్చినప్పటికీ అక్కడ లెపర్డ్, జాగ్వార్, టైగర్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో వచ్చినట్టు కూడా తెలిసింది. దాని తర్వాత మనకి లైన్ ఎన్క్లోజర్ ఉన్నాయి. ఇక్కడ ఈ లైన్ ఎన్క్లోజర్లో మనకి విజిటర్స్ కోసం పాత్వే ప్రత్యేకంగా ఉంది. అదేవిధంగా విజిటర్స్ ఏరియా అనేది మనకు ఫ్రంట్ సైడ్ క్లియర్గా డిమార్కేట్ చేస్తూ దాంతోపాటు ఫెన్సింగ్, అదేవిధంగా స్టాండప్ బ్యారియర్స్, మోట్ వాల్, ఈ ట్రంచ్, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో మామూలుగా ఈ అరేంజ్మెంట్స్ ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్నివోర్ సెక్షన్లో అనిమల్స్ యాక్చువల్గా లోపల నుంచి బయటకు రాకూడదు. అదేవిధంగా మనుషులు కూడా మామూలుగా లోపలికి వెళ్ళడం అయితే కూడదన్న ఉద్దేశంలోనే ఈ డిజైన్స్ మనకి సెంట్రల్ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారమే మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. మనము దాంతోపాటు అడిషనల్గా ఫెన్సింగ్ కూడా ఇక్కడ మనం పెట్టి ఉన్నాం. అవును సార్. అప్పటికి అతని 2:15 ఆ టైంకి ఏదైతే మనకు రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉన్నాయో అనిమల్ మనకు నైట్ హౌస్లో హౌస్ చేస్తామో సార్, ఆ ప్రాంతానికి పరిగెత్తున్నట్టు మనకి అనిమల్ కీపర్ ఇక్కడ నుంచి మధ్యలో అతను అనిమల్ మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తున్నట్టు కనిపించింది. సో ఆ డిస్టెన్స్లో చూసి ఎవరో లోపలికి వెళ్తున్నారని అతను కూడా పరిగెత్తుకుని అతను అలర్ట్ చేసుకుని లోపలికి వెళ్తుండగా అతను వేగంగా సో ఈ సైడ్ నుంచి అతను వెళ్ళాడు. సో వేగంగా పరిగెత్తుకొని మనకి నైట్ హౌస్ అక్కడ రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తున్నాయో ఆ కార్నర్లో వాల్ ఉంది. అదేవిధంగా దానిపైన ఒక 6 feet ఫెన్సింగ్ కూడా ఉన్నాయి. సో అది ఎక్కేసి లోపలికి జంప్ చేశారు. ఆ టైంలో మనకు ఆల్రెడీ ఒక మెయిల్ లైన్ అన్నది ఇక్కడ డిస్ప్లే కోసం విజిటర్స్ కోసం ఈ ఎన్క్లోజర్లో రిలీజ్ చేస్తుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఇక్కడ ఎన్క్లోజర్లో ఉంది. సో ఇతను సడన్గా దూకడం వలన అది అనిమల్ కూడా పక్కనే ఉన్నది. సో ఈ అటెన్షన్ వలన అనిమల్కి ఏదైనా ఇబ్బంది అవుతుంది. జనరల్గా హ్యూమన్ బీయింగ్ చూస్తే వైల్డ్ అనిమల్స్ రియాక్ట్ అవుతాయి. ఆ రియాక్షన్లోనే అతన్ని అటాక్ చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే మన స్టాఫ్ ఇక్కడ పక్కన ఉన్నారో వెంటనే స్టాఫ్, డాక్టర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది. సో అతన్ని కాపాడడానికి ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ టైంకి అనిమల్ ఇక్కడ నెక్లో అటాక్ చేయడం వలన అతన్ని పట్టుకుని ఎన్క్లోజర్ లోపల్లో వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి 2 acres ఉంటుంది ఈ ఏరియా. సో దీని లోపలికి వెళ్ళిన తర్వాత మనం కూడా వెంటనే లోపల దిగలేము. బికాజ్ అనిమల్ కూడా ఎన్క్లోజర్లో ఉంటాయి కాబట్టి రెస్క్యూ చేయాలంటే వెంటనే మనకు కూడా దాంట్లో ప్రమాదం కొంచెం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మనం ఫస్ట్గా అనిమల్ని లాక్ చేయాలి నైట్ హౌస్లో. అనిమల్ని మనం నైట్ హౌస్లో లాక్ చేయడానికి ఒక 15-20 minutes మాకు పట్టింది. అది సేఫ్గా లోపల్లో లాక్ చేసిన తర్వాత అప్పుడు ఆ టైంకి మనము పోలీస్ వాళ్ళకి 108 అంబులెన్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా చేరుకున్నారు. సో దాని తర్వాత అనిమల్ లాక్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఎన్క్లోజర్ ఒక సైడ్ కార్నర్లో బాడీ అనేది రికవర్ చేశారు. ఈ అనిమల్ ఏదైతే లోపల అతన్ని పట్టుకుని తిరిగిందో కొన్ని ప్లేసెస్లో
అతను బట్టలు, అతను హెడ్లో వేసుకున్న షాలు, అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో బ్లడ్ స్ట్రెయిన్స్ ఇవన్నీ కనిపించాయి. సో అతను బట్టల నుంచి వ్యాలెట్ రికవర్ చేశారు. దాంట్లో ఉన్న ఐడి కార్డ్ ప్రకారము అతని డీటెయిల్స్ తెలిసింది అప్పుడు. సో అతను ఆల్వార్ డిస్ట్రిక్ట్, రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. ప్లస్ వేరే ఎవరో ఆ టైంలో అతనితో పాటు లేదు కాబట్టి ఎవరు ఇమీడియట్గా క్లెయిమ్ చేయలేదు. సో అక్కడ ఉన్న డీటెయిల్స్ బట్టి వాళ్ళు రిలేటివ్స్కి పోలీస్ వాళ్ళ విషయం తెలియజేశారు. మళ్ళీ ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చూసుకుని బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ ఇన్సిడెంట్స్ పూర్తిగా చూస్తే ఇక్కడ అన్ని రకాలుగా మనకి ప్రొటెక్షన్ మెషర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంటెన్షన్గా అతను ఎందుకు వెళ్ళారు అన్నది మీద పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంతా ఒక 6 feet ఫెన్స్, ఒక 4 feet వాల్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అతను ఇంటెన్స్గా ఎక్కి దూకారంటే సో దాని గురించి మనము ఎంక్వైరీ చేయాలి. బట్ ప్రొటెక్షన్ మెషర్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇంటెన్షనల్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా మనము అడ్రస్ చేయడానికి ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఆల్రెడీ మనకి కొన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మనకి మనుషులు, సెక్యూరిటీ కెమెరాస్, సీసీటీవీ ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా ప్రత్యేకంగా ఇంకా దాన్ని పెంచుకొని ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మీరు అన్నట్టుగా ఇక్కడ మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది. ఇది ఒక 5.5 feet to 6 feet వరకు ఉంది. సో 3 feet వరకు వాల్ ఉంది. మీరు అన్నట్లుగా అక్కడ కేర్ టేకర్ కూడా ఉండేటువంటి పరిస్థితి, సెక్యూరిటీ సిబ్బంది. సో ఇంతమంది ఉండి కూడా తను ఆ గేట్ నుంచి వెళ్తూ అంటే నిలువరించే ప్రయత్నం చేశారు. తన ఇంటెన్షన్ అయితే సూసైడ్ ఇంటెన్షన్ లాగా అనిపిస్తుంది. అది తెలియదు. బికాజ్ అన్లెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పోలీస్ వాళ్ళు ఇంటరాక్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఏంటి ఇష్యూస్ ఏమి ఉన్నాయని తెలుస్తుంది. బికాజ్ మనం ఇంటరాక్ట్ కాలేదు కాబట్టి మనకు తెలియదు. బట్ అతను అయితే నార్మల్గా ఉన్న వ్యక్తులుగా అయితే ఒక లైన్ ఎన్క్లోజర్లో ఉన్న లైన్ దగ్గరికి వెళ్ళి చూడడం అనేది నార్మల్గా జరగదు. సో అతని ఏజ్ కూడా 38 ఉంది కాబట్టి ఈజ్ అడల్ట్. సో ఏంటి రీజన్ అనేది పోలీస్ వాళ్ళు తెలియజేస్తారు. సో వన్స్ ఈ ఎన్క్లోజర్లోకి తను జంప్ చేసిన తర్వాత ఆ లైన్ తను చూసింది. దాని తర్వాత కేర్ టేకర్ అంటే దాన్ని కంట్రోల్ చేసే కేర్ టేకర్ ఏమన్నా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు సార్? అలా కంట్రోల్ చేయలేము. ఎంటరానికి ఛాన్స్, ఎందుకంటే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఇన్సిడెంట్స్లు జరుగుతున్నాయి. సో అనిమల్ కేటగిరీ ఏం చేస్తారంటే అనిమల్ని మామూలుగా పిలుస్తూ ఉంటారు, ఫీడ్ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి. అలాగా వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎన్క్లోజర్ అనిమల్ ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు, కేర్ టేకర్ కూడా వెళ్ళరు. అనిమల్ ఒకసారి ఎన్క్లోజర్ రిలీజ్ చేసిన తర్వాత కేర్ టేకర్ కూడా, బికాజ్ వైల్డ్ అనిమల్ కదా. ఓకే. సో కేర్ టేకర్ కూడా ఇబ్బంది. సో సిగ్నల్ ఇచ్చి పిలుస్తారు కాబట్టి లోపల్లో ఏదైతే నైట్ హౌస్లో మీరు నిన్న ఈవినింగ్ షూట్ చేసుకున్నారు, నైట్ హౌస్లో ఏదైతే లాక్ చేస్తామో సపరేట్ కేజెస్లో సెల్లో లాక్ చేస్తామో దాని తర్వాతనే దానికి లోపలనే ఫీడింగ్ చేస్తారు, లోపలనే వాటర్ ఇస్తారు. బయట ఎటువంటి ఎన్క్లోజర్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇవ్వరు. ఒకసారి మార్నింగ్ రిలీజ్ చేస్తే అది ఈవినింగ్ వరకు ఎన్క్లోజర్లో తిరుగుతుంది, విజిటర్స్ చూస్తూ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ లోపలికి తీసుకుని లాక్ చేసి గేట్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళడం, ఇది రొటీన్ ప్రొసీజర్ ఇన్ దిస్. అంటే వివిధ మీడియాల కథనాల్లో చెప్తున్నారు సార్, తను ఏదో సెల్ఫీ తీసుకోవడానికి కావాలనే ఎక్కాడు, చెట్టు దిగి సింహం ముందు తొడగొట్టాడు అని. ఇవన్నీ వాస్తవాలేనా సార్? నిజంగానే జరిగాయి? అలాంటి జరిగినట్టు ఇక్కడ ఎవరైతే అనిమల్ కీపర్ ఉన్నారో వాళ్ళ వెర్షన్ అయితే లేదు. బికాజ్ అతని మొబైల్ ఫోన్ కూడా ఇంకా ఏమీ రికవర్ కాలేదు. ఈ ఏరియాలన్నీ కూడా చెక్ చేశారు, మళ్ళీ వచ్చి చెక్ చేస్తామని అన్నారు. సో సెల్ఫీ కోసం వెళ్ళారన్నది మనం ఇప్పుడు అనుమానించలేము, ఎందుకంటే అటువంటి ఎవిడెన్సెస్ ఏమీ దొరకలేదు. బట్ అతను ఎక్కడైతే ఆ కార్లో జంప్ చేశారో ఆ టైంలో అనిమల్ ఆ సైడ్లోనే ఉంది సార్. కాబట్టి అతను చెట్టు ఎక్కి అట్లా అది ఆ టైం కూడా ఉండదు, ఆ ఛాన్స్ లేదు, దగ్గరగా ఉన్నాయి కాబట్టి వెంటనే అది అటాక్ చేస్తాం. సో టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ఎన్క్లోజర్స్ ఉన్నాయి సార్ మన జూలో? అంటే లైన్ మనకి ఆల్మోస్ట్ 14 లైన్స్ ఉన్నాయి. ఓకే. పబ్లిక్ డిస్ప్లే కోసం ఇక్కడ 3 లైన్స్ ఈ ఏరియాలో హౌస్ చేస్తాం. డైలీ ఒక లైన్ని బయటకి వదులుతాం, ఎన్క్లోజర్లో వదులుతాం. ఇదే విధంగా మనకి ఇక్కడ వైట్ టైగర్ సపరేట్గా, నెక్స్ట్ వైట్ టైగర్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి, టైగర్, లెపర్డ్, జాగ్వర్ అది ఉన్నాయి. మనకి టోటల్గా ఒక 44 ఎన్క్లోజర్స్ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా సఫారీ ఏరియా కూడా సపరేట్గా మనకి లైన్ సఫారీ, డియర్ సఫారీ సపరేట్గా ఉంది. అంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ ఇంటెన్షనల్గా అతను చేసిన ఒక పాయింట్లోనే ఈ విషయం ఇక్కడ జరిగింది.
సార్ ఇప్పుడైతే ఈ ఇన్సిడెంట్ నిజంగా సాడ్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎస్వి జూ పార్క్ చరిత్రలో లేనటువంటి ఇన్సిడెంట్గా కూడా అన్నది కాలంలో గడిచిన 50 ఏళ్ళ ముందు జరుగుండొచ్చేమో, కానీ ఈ గడిచిన 50 సంవత్సరాల్లో లేదు. సో ఈ సెక్యూరిటీ మెజర్మెంట్స్ కాకుండా ఇంకా ఏం కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఇలాంటి ఇన్సిడెంట్ ఇన్ కేసు ఎవరైనా సూసైడ్ మోటివ్ ఉండి కూడా వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు కూడా వెళ్ళనివ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ క్రియేట్ చేయాలి అంటే ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఒక్కొక్క ఎన్క్లోజర్కి ఒక అనిమల్ కీపర్ ప్రత్యేకంగా ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో సెక్యూరిటీ స్టాఫ్, జంక్షన్స్లో క్రౌడ్ మూవ్మెంట్, వెహికల్ మూవ్మెంట్ మానిటర్ చేయడానికి ఉన్నారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ కార్నివర్ ఎన్క్లోజర్స్లో అడిషనల్ మ్యాన్ పవర్ అనేది మార్నింగ్ విజిటర్ టైంలో, బికాజ్ మీరు చూస్తే మన జూ చాలా పెద్దది, ఎన్క్లోజర్స్ కూడా చాలా పెద్ద ఏషియాలోనే పెద్ద జూ, ఎన్క్లోజర్స్ కూడా చాలా పెద్ద ఎన్క్లోజర్స్. సో ఇప్పుడు అడిషనల్ మ్యాన్ పవర్ కూడా ఇప్పుడు మనము ప్రతి కార్నివర్ ఎన్క్లోజర్స్లో డిప్లాయ్ చేయబోతున్నాము, ఓన్లీ ఫర్ ది విజిటర్ మూవ్మెంట్ కోసం. మనం ఇంతకుముందు అనిమల్ సేఫ్టీ ఎక్కువ చేసేవాళ్ళు, విజిటర్ సేఫ్టీ కూడా ఆల్రెడీ అవేర్నెస్ బోర్డ్స్లో సైనేజెస్ ఇవన్నీ కూడా మనకి సఫిషియెంట్గానే ఉన్నాయి. సో అది కూడా పెంచుతూ ప్లస్ మ్యాన్ పవర్ని కూడా ఈ కార్నివర్ సెక్షన్లో అడిషనల్గా పెడుతూ ఈ సీసీటీవీ కెమెరాలు కూడా అడిషనల్గా పెడుతూ. సరే, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి తనకి ఏదన్నా ఆర్థికంగా సాయం చేకూరేటువంటి అవకాశం? అది ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి వచ్చిన తర్వాత, సో పోలీస్ ఎంక్వైరీ అయిన తర్వాత ఇంకా ప్రస్తుతం అయితే ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టినట్లు తెలుస్తుంది సార్. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనము ఓపెన్ చేయట్లేదు సార్, ఇంకా సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా డిస్టర్బ్ చేయలేదు, ఇంకా వాళ్ళు రిలేటివ్స్ రావాలి, ఆ ప్రాసెస్ ఉన్నాయి, పోలీస్ ఏం చెప్తారో దాన్ని బట్టి ప్రొసీడ్. సో ఇన్సిడెంట్ ఇవాళ జరిగింది సార్. మనకైతే ప్రతి చోట క్యాజువల్ బోర్డ్స్ ఉంటాయి, వెళ్ళకూడదు, అక్కడ టచ్ చేయకండి అనేసి అని. ఇక్కడ కూడా ప్రతి చోట ఉంది లైన్, గర్జనలు వినిపిస్తాయి, కందకాలు ఉన్నాయి, జాగ్రత్త అనేసి అని. సో ఇలా కాకుండా ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనము మెయిన్ గేట్ దగ్గర వాళ్ళకి ఏమైనా ప్రికాషన్ సపరేట్గా చెప్పడం, మెయిన్ గేట్లో మనకి ఆల్రెడీ ఎంట్రీలోనే చెకింగ్ పాయింట్లోనే మన స్టాఫ్ ఉన్నారు, ఇవన్నీ చెప్పి పంపిస్తారు లోపలికి వెన్ దే ఎంటర్. సో ఇంకా ప్రతి జంక్షన్లో కూడా హ్యాండ్ మైక్ అనౌన్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తారు సార్. పలు మీడియా కథనాలు చెప్తున్నారు తను ఆల్కహాల్ తీసుకున్నాడని, అయితే పిఎం రిపోర్ట్ ఇంకా రాలేదు. సో మనకి ఇక్కడ ఎంట్రీ దగ్గర ఏమన్నా ఆల్కహాల్ చెక్ ఉంటుందా సార్? అంటే ఎంట్రీ దగ్గర మనకి ఇక్కడ జనరల్గా మేము ఫాలో చేస్తున్నది ఏంటంటే ఈవెన్ కార్ ఎంట్రీ కూడా ఇక్కడ అలో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎంట్రీలో చెకింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ వాళ్ళు ఫుడ్ లోపలికి అలో చేయరు, ఆ బ్యాగ్ అన్ని చెక్ చేస్తారు. అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లోపలికి అలో చేయరు కాబట్టి కంపల్సరీ అక్కడ చెక్ చేస్తే పంపిస్తారు మందు సంబంధించి. ఇంకా వేరే రకంగా ఏదైనా తీసుకున్నారా ఏంటో అన్నది తెలియదు, ఇంకా ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పగలరు. సో ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ సార్ విజిటర్స్కి మీరు ఇవ్వబోయే గైడెన్స్ కానీ లేదా మెసేజ్ కానీ ఏదన్నా? విజిటర్స్ జూ పార్క్ అన్నది ఇది ప్రత్యేకంగా వైల్డ్ అనిమల్ హౌస్ చేస్తున్న ప్లేస్. అది చిన్న అనిమల్ అవ్వచ్చు, పెద్ద అనిమల్ అవ్వచ్చు, టైగర్ కావచ్చు, లయన్ కావచ్చు, ఈవెన్ డియర్ కావచ్చు, ఏ అనిమల్ అయినా కూడా మనకి వైల్డ్ అనిమల్ అనేది మనకి ఎప్పుడు కూడా మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. సో వైల్డ్ అనిమల్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి హామీ జరుగుతుంది. సో అది మనము అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నాట్ ఎవరికి తెలియని విషయం కాదు. వైల్డ్ అనిమల్ అనేది మనకి ఎప్పుడు కూడా మనం ఒక హౌస్లో పెంచుతున్న డొమెస్టిక్ డాగ్ లాగా కానీ క్యాట్ లాగా కానీ మనం ట్రీట్ చేయలేము. సో జూ స్టాఫ్ మేము అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకుని ఇక్కడ ఇవన్నీ అనిమల్స్ అన్ని హౌస్ చేస్తున్నాము. స్టాఫ్ కూడా హామీ కూడదు కాబట్టి విజిటర్స్ కూడా ఈ పాయింట్ వాళ్ళు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని వాళ్ళు సేఫ్ డిస్టెన్స్ నుంచి అనిమల్ చూడాలి. సో దాన్ని ప్రొవోక్ చేయడము, దానికి ఫుడ్ వేయడము, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం కూడా యాక్షన్ వాళ్ళ మీద ఉన్నాయి, వాళ్ళకి జైలు శిక్ష ఉన్నాయి, ఫైన్లు ఉన్నాయి. అది అనిమల్ని ప్రొవోక్ చేయడం అంటే సౌండ్ వేయడము, ఏదో స్టోన్ త్రో చేయడము, లేకపోతే ఫుడ్ వేయడం, ఇవన్నీ కూడా మనకి పనిష్మెంట్. చేయకూడదు, అనిమల్ని ప్రొవోక్ చేయకూడదు. సో అదేవిధంగా దూరం నుంచి మనం ఏదైతే పాత్వే ఉన్నాయో విజిటర్స్ గ్యాలరీ ఏరియా ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి డిస్టర్బ్ చేయకుండా దాన్ని అబ్జర్వ్ చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. రైట్ సార్, సారీ ఫర్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ అండ్ వీఆర్ వెరీ సారీ. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద ఏదైతే ప్రహ్లాద్ ఇటు రాజస్థాన్కి సంబంధించి
ప్రహ్లాద్ ఇటు జూ పార్క్కి చేరుకున్నటువంటి 3 గంటల సమయానంతరం ఈ లైన్ ఎంక్లోజర్ వద్దకు చేరుకున్నాడు. తను ఒక సూసైడ్ మోటివ్తోనే ఈ లైన్ ఎంక్లోజర్లోకి ఇటు కేర్ టేకర్ పిలుస్తున్నప్పటికీ అరుస్తున్నప్పటికీ కూడా జంప్ చేసి అక్కడికి వెళ్ళడం, అతను జంప్ చేసినటువంటి ప్రాంతానికి అతి దగ్గరలోనే కూడా ఆ క్రూయల్ లైన్ ఉండటంతో ఒక్కసారిగా కూడా ప్రహ్లాద్ని ఆ లైన్ గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే కూడా తన్ని పిక్కల్లో మొదటి భాగాన కరుచుకోవడం, అమాంతం మెడపైన దాడి చేయడంతో ఒక్కసారిగా కేర్ టేకర్ లైన్ని తీసుకొని వచ్చి తిరిగి నైట్ హౌస్ షిఫ్ట్ చేసే లోపే ప్రహ్లాద్ ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా ఇక్కడ పిన్ టు పిన్ అంటే ఫస్ట్ రిపోర్ట్ ఎవరైతే ఇక్కడ కేర్ టేకర్ కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అందరూ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధంగానే కాకుండా ఇటు పోలీసు చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి విచారణతో సంబంధం అన్నీ కలిపి కూడా ఉన్నటువంటి జూ పార్క్ సంబంధించినటువంటి క్యూరేటర్ అయితే సెల్వం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఆర్టీవీ మీకు అందించినటువంటి వాస్తవ కథనాలు. దీనికి మించి ఎలాంటి అవాస్తవాలను దయచేసి నమ్మకండి. కేవలం ఇక్కడ క్రూరముఖము ఉంది అని తెలిసి కూడా ప్రహ్లాద్ ఇక్కడ లోపలికి దూకేటువంటి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసినటువంటి సంఘటనలోనే తను ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ నెలకొన్నాయి ఎస్వి జూ పార్క్లో. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, ఎస్వి జూ పార్క్, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.